ఎటు చూసినా ఆకులు అలములు తప్ప మనుషులు ఉంటారు. చంద్రనిప్పులు జరిగే ఎండ తప్ప నోరు తడుపుకోవటానికి నీటి బొట్టు కూడా దొరకదు. నీ కాళ్లకు చేతులకు కట్టిన కట్లు నీ రక్త ప్రసారాన్ని ఆపేస్తాయి. ఆ తర్వాత అంచెలంచెలుగా నీ ప్రాణాల గాల్లోకి ఎగిరిపోతాయి. ఎలా తప్పించుకుంటావో చూస్తా. Well done, my boy. Well done. You have succeeded. అనారాముడి కాంబట్ అంటే నిర్దేశుడిగా శత్రువు చేర్చిన వీరసైనికుడు ఆ శత్రువును ఎదుర్కొంటూ చేసే పోరాటంలో కూడా నువ్వే ప్రథముడుగా గెలుపొందావు. నీకు శిక్షణ ఇచ్చిన మేజర్గా గర్వపడుతున్నాను. Thank you. ఇండియన్ ఆర్మీ కమాండ్ నిర్వహించిన పోటీల్లో గెలిపిన చేతులకు అన్ని శిక్షణలను అత్యుత్తముడిగా ఎన్నికైన మన కమాండో విక్రమ్ కుమార్ కి బహుమతులు అందజేయవలసిందిగా కమాండింగ్ ఆఫీసర్ కృష్ణారావు గారిని కోరుతున్నాను. అనార్మ్డ్ కాంబట్ లో ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ విక్రమ్ కుమార్.
థ్యాంక్ యూ. సింగిల్ కాంబాట్ లో ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ విక్రమ్ కుమార్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ క్యాడెట్ ఆఫ్ ది ఇయర్ మిస్టర్ విక్రమ్ కుమార్. మంజు, నేను ఎందుకంత ఆనందంగా ఉన్నాను తెలుసా? జంగిల్ కాంబాట్ లో ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ విక్రమ్ కుమార్. అనాన్ కాంబాట్ లో ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ విక్రమ్ కుమార్. వెపన్ క్రాఫ్ట్స్ లో ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ విక్రమ్ కుమార్ అంటూ మెడల్స్ తో నా మెడల్ చేస్తుంటే నేనంత థ్రిల్ ఫీల్ అయినా తెలుసా? మిలిటరీ ఆఫీసర్స్ ముందు చాలా గర్వంగా గొప్పగా ఫీల్ అయినరా. నువ్వే కనుక ఆ సమయంలో అక్కడ ఉంటే ఆనందంతో చిన్నపిల్లలా గెంతులేసేదాన్ని. నేను సాధించిన విజయాలు చూసి చాలా గర్వపడేదాన్నిరా. అరే, ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఎలాగున్నావు? ఆయన ఏం చేస్తుంది? అన్నట్టు నీ కూతురు రాసి చాలా రోజులేదు కదా. ఇప్పుడే రాసి పడేస్తాను. ఉంటా ఇక్కడ ఉండు, 5 minutes లో వచ్చేస్తాను. ఏమిటమ్మా మంజు? ఏమిటమ్మా? ఉన్నమ్మా, పడిపోతాను. ఏమిటి తల్లి నీ అలరి? నేనేమన్నా నీలా చిన్నపిల్ల అనుకున్నావా? నా ఒళ్ళే నేను మోసుకోలేక ఏడుస్తుంటే ఈ ఒప్పులు గొప్పలు వయ్యారు భావనలు కూడా ఏమిటి? అన్నయ్య ఉత్తరం రాస్తాడాయమ్మా. ఉత్తరం నిండా ఎన్ని స్వీట్నెస్ ఉన్నాయో తెలుసా? ఏం రాశాడమ్మా? అన్నయ్య అన్ని పోటీల్లో నెగ్గి గోల్డ్ అన్ని మెడల్ ప్రైజులు తెలుసుకున్నాట. కమెండోళ్ళందరిలోనూ ఫస్ట్ వచ్చాట. అనగా ఇంకా ఏం రాశాడమ్మా? ఇంకా చాలా చాలా రాశాడు. ఏం రాశాడు? నువ్వే చదువుకో. ఆయమ్మా, నేను రేడియోలో పాట పాడుతున్నాను తెలిస్తే అన్నయ్య ఎంత సంతోషిస్తాడో తెలుసా? అన్నయ్యకి ఇప్పుడు ఆ విషయం ఉత్తరం రాసేస్తాను. పిచ్చి పిల్ల. అన్నయ్య, అన్నయ్య, ఆల్ ఇండియా రేడియో నిర్వహించబోయే లలిత సంగీత పోటీలో పాడడానికి నేనెన్నికయ్యాను. నేను పాడే పాట ఈ నెల 9వ తేదీ 9:15 రేడియోలో ప్రసారం అవుతుంది. ఆ రోజు నా పాట ఎంతో మంది వింటారు. కానీ ఆ పాట నువ్వు వినాలి, విని ఆనందించాలి. నువ్వు చాలా పాడావు మంజు అని నన్ను అభినందిస్తుంటే నాకు ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతుందన్నయ్యా. ఇవాళ మేజర్ మన దుంప దించేశాడు రా. అయినా నీకు ఆయన అంటేనే బాగా ఇష్టం కదరా. हेलो विक्रम, लेटर फॉर यू. मैन, अरे ठहरो यार, ठहरो. मजाक मत करो यार. गिव मी द लेटर. वेट यार, दूंगा. डोंट बी सिली. गिव मी द लेटर फर्स्ट. लो यार. My dear brother Vicky. ఎల్లుండి ఉదయం 9 గంటలకు నేను రేడియోలో పాడబోతున్నాను. ముట్టి, వెరీ గుడ్ న్యూస్ మ్యాన్, వెరీ గుడ్ న్యూస్. హరీష్, థాంక్స్ ఫర్ అ లవ్లీ లెటర్ మ్యాన్. థాంక్ యూ ఫర్ అ లవ్లీ లెటర్. तो बात क्या है रे? व्हाट हैपेंड टू यू? मेरी बहन रे, मेरी बहन. तेरी बहन पहली बार रेडियो में गा रही है रे. हाँ तो पार्टी कर देते हैं. బేగా రే. రే ముట్టి, గుడ్ న్యూస్ రా, గుడ్ న్యూస్. ఏంట్రా అది? మా చెల్ల ఎల్లుండి రేడియోలో పాడబోతుందిరా. ఇది మా చెల్ల లతా మంగేష్కర్ లాగా పాడేస్తుందిరా. రేయ్, మీ చెల్ల అంటే ఎంత పిచ్చిరా నీకు. మీ చెల్ల ఎదురుగా ఉంటే అన్న నీళ్లు కూడా అక్కర్లేదురా బాబు నీకు. అవునరా, మై సిస్టర్ ఇస్ గ్రేట్ రా, షీ ఇస్ గ్రేట్. అయితే పార్టీ ఎప్పుడు రా? రే, ఎల్లుండి మేజర్ కవత ఎన్నింటికి పెట్టారు? 9 గంటలకి. నో. ఏంట్రా, ఏమైంది? ఏం లేదురా, ఎల్లుండి సరిగ్గా 9 గంటలకు రేడియోలో పాట పడుతుంది. కరెక్ట్ గా అదే టైం కావత పెట్టారు. ఇప్పుడు ఎలా? ఎలాగైనా వింతేరాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఓ దానికేంట్రా, నీ దగ్గర మినీ రేడియో కమ్ టేప్ రికార్డర్ ఉంది కదరా, ఉంది. పెట్టేసేయ్.
ఎప్పుడు వెలిగుండని బ్రతుకే వికసించని ఎప్పుడు వెలిగుండని బ్రతుకే వికసించని మబ్బుకి నింగి మల్లెకి పాదు మనిషికి మనిషి తోడుండాలి మబ్బుకి నింగి మల్లెకి పాదు మనిషికి మనిషి తోడుండాలి నడకలు నేర్చే తరుణంలోనే నడకను నేర్పి గురువు ఉండాలి జీవితమంతా పాపను చేసి తోడై నీడై నడిపించాలి గుడిలో దీపం నదిలో మమత ఎప్పుడు వెలిగుండని బ్రతుకే వికసించని ఎప్పుడు వెలిగుండని గుడిలో దీపం ఏ ఋతువైనా ఏ క్షణమైనా పెదవుల నవ్వే విరబూయాలి ఏ ఋతువైనా ఏ క్షణమైనా పెదవుల నవ్వే విరబూయాలి నీవారైనా పగవారైనా నిన్నే తలచి గర్వించాలి నలుగురి ఎదలో ఏ వేళైనా కమ్మని గురుపై కనుమూయాలి గుడిలో దీపం నదిలో మమత ఎప్పుడు వెలిగుండని బ్రతుకే వికసించని ఎప్పుడు వెలిగుండని బ్రతుకే వికసించని గుడిలో దీపం Cadet in the center, forward. ఏం చేస్తున్నావు? ఐఎమ్ సారీ Say sir. ఐఎమ్ సారీ సార్ పాకెట్లో ఏమిటి? రేడియో కమ్ టేప్ రికార్డర్ సార్ Come on. ఇలా ఇవ్వు. మార్చింగ్ జరుగుతుంటే ఆటలాడుకుంటున్నాం పాటలు కామెంటరీలు వినటానికి ఇది మీలు కాదు ఏకాగ్రత క్రమశిక్షణ లోపించిన వాడిని నేను అసలు క్షమించను దిస్ ఈస్ మిలిటరీ ట్రైనింగ్ అండర్స్టాండ్ ప్లాటూన్ బై ద ఫ్రంట్ మేక్ మార్చ్ లెఫ్ట్ గన్ తీసుకుని ప్లాటూన్ చుట్టూ 10 సార్లు కమాన్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ 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 రైట్ లెఫ్ట్ 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 రైట్ లెఫ్ట్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏమిటి ఇలా వచ్చా చూసుకోదామని ఎవరిని మిమ్మల్ని సార్ మిమ్మల్ని సార్ నన్ను టేప్ రికార్డు మిమ్మల్ని చూసి ఆ టేప్ రికార్డ్ ఉషా చూడమ్మా ఉషా ఇతని స్టాండ్
ఆయన నాకు తెలుసన్నయ్య. మొన్న మీకు ఆడల మధ్య జరిగిన పోటీల్లో అన్ని ప్రైజులు ఆయనే కొట్టేశాడుగా. ఆహా, నా చెల్లి ఉషా. ఆ, ఉషా, నువ్వు వెళ్ళి టేప్ రికార్డర్ పట్టు. అవును, కవాతు జరిగేటప్పుడు కూడా వింటున్నావు. ఆ పాట అంటే నీకు అంత ఇష్టమా? ఎస్ సార్. ఎవరు పాడారు? మా చెల్లాయి నా చెల్లెలు పాటలు చాలా బాగా పడుతుంది సార్. ఇవాళ పొద్దున్న డ్యూటీలో ఉంటే ఫస్ట్ ఆ పాటే రేడియోలో వచ్చింది సార్. అందుకనే డ్యూటీలో కూడా వినాల్సి వచ్చింది సార్. ఐఎమ్ సారీ సార్. ఇంకోసారి ఇలా డ్యూటీలో చేపట్టావంటే నువ్వు సారీ చెప్పిన మార్చిన జరుగుతుంటే మీ చెల్లాయి పాడిన పాటలు వింటూ కూర్చుంటావా? సార్, నాకు ప్రపంచంలో మా చెల్లెలు తప్ప ఇంకెవ్వరు లేరు సార్. చూడు విక్రమ్, నా సర్వీసులో ఎంతో మంది శిక్షణ ఇచ్చారు. ఎంతో నా పర్యవేక్షణలో నా అంతటి వాళ్ళే దేశాన్ని సేవ చేశారు. కానీ వాళ్ళకన్నా నువ్వు గొప్పవాడి కావాలని ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. కమాండా సొందలో ఫస్ట్ గా వచ్చి బంగారు భవిష్యత్తు ఉంటుందని నిరూపించుకున్నావు. అందుకే నీ మీద నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఏ విధమైన డైవర్షన్స్ పనికిరావు. మన వృత్తిలో వచ్చిన అజాగ్రత్త కూడా మనల్ని పెద్ద దెబ్బతీస్తుంది. బీ సిన్సియర్ అండ్ బీ సీరియస్. ఓకే? ఓకే. సే సార్. ఎస్ సార్. నా చెల్లాయి ప్రాణం, నా చెల్లాయి నా ఊపిరి, నా చెల్లాయి సర్వస్వం అని మా మేజర్ గారు మొహం మీద చెప్పేశాను. లేకపోతే దేశంలో నీ పాట వింటుంటే ఒక్కనే విన్నదంటే సహిస్తున్నా. కానీ విన్నాననుకో, 5 పనిష్మెంట్ ఇచ్చారు. నేను ఆనందంగా అనుభవించేశాను. చూడమ్మా మంజు, నీకు ఎన్ని కష్టాలైనా సహిస్తాను, ఎన్ని నష్టాలైనా సహిస్తాను. కానీ నువ్వు మాత్రం ఆటపాటలో పడి నీ చదువును మాత్రం అసలు చేయకే. ఇది నీకు ఫైనల్ ఇయర్. మరి ఎదుర్కొన్న కష్టాలకు కూడా ఇది నిజంగా ఫైనల్ ఇయర్. ఈ పరీక్షలే కనుక అయిపోతే ఇక మిగిలిందల్లా నా పెళ్లి. నీ పెళ్లి ఎంత గంట చేస్తానో తెలుసా? మన ఊరంతా పందిరి వేయిస్తాను, మన వీధంతా కళ్యాణ మండపం కింద మార్చేస్తాను. నీకు ఎలాంటి అబ్బాయిని వర్గ తీసుకొస్తానో తెలుసా? 6 అడుగుల పొడుగు, విశాలమైన ఛాతి, అందమైన రూపం. నీ ముందు అందం, చందం, తెలివి ఎందులోనే తీసుకొని మంచి మనసు కుర్రాన్ని వెతికి మరీ తీసుకొచ్చి నీ మెళ్ళ ఆ ముళ్ళు వేయిస్తాను. సరేనా? స్మైల్. ఓకే? ఓకే? వస్తాను. అది కూడా నాడం పెట్టారు. లేదా ఏమాటారా రమ్మి? ఏంటి సార్? వాట్ ఇస్ దిస్? డిస్టర్బ్ చేయకు. మా ఆట మధ్యలో ఉంది. మా ఆట ఇప్పుడే మొదలైంది. మర్యాదగా మా ఆట మమ్మల్ని ఆడుకుంటారా? మీ ఆట కట్టించమంటారా? ఎవరైనా అడుగు ముందుకు వేశారో షేపు మారిపోతుంది. సార్ మీకు దండం పెడతాను సార్. నా క్లబ్ నాశనం చేయకండి సార్. మీకు వాళ్ళకి దండం పెడతాను సార్. వెళ్ళిపోండి సార్. వెళ్ళిపోండి సార్. ఇక మీదట ఎప్పుడైనా సరే ఈ క్లబ్ లో మాయన ఎదురు చెప్పాడు కాల్చి పారేస్తా. ఏయ్, రండ్రా. సార్ వెళ్ళిపోండి సార్. మీకు దండం పెడతాను. నో డార్లింగ్. రెడీ. చక్కెర కూడా ఇంజక్షన్ ఇద్దామా? Please. I don't like darling. I don't like. Oh my God. I will give it. వచ్చి 2 గంటలైంది. పూజారి గారు కటాక్షించకపోతే ఎలా? ఏం కటాక్షించమంటారు? ఎంతమంది కటాక్షించమంటారు?
పవిత్రమైన మా బావగారితో చచ్చే సావుచ్చి పడిపోయింది నాకు. సార్ మినిస్టర్ గారితో ఒకసారి ఏమిటమ్మా ఒక్కసారి? అసలు ఏమిటి ఒక్కసారి? ఆ ఒక్కసారి కోసమే మహామహావాళ్ళే 100 సార్లు వచ్చిపోతున్నారు. ఇప్పుడు మా బావగారికి ఎక్సైజ్ కాంట్రాక్టర్స్ తో పవిత్రమైన అపాయింట్మెంట్ ఉంది. ఇప్పుడు కాదు, రేపు 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 మీరు కూడా రేపు. మా నియోజకవర్గం మనుషులు కాబట్టి ఎన్నికలలో ఎన్నో కళలు నన్ను గెలిపించారు కాబట్టి నేను మాట కాదని లేకపోతున్నాను. మీకు ఈ విషయం ఐజీ గారితో మాట్లాడతాను. ఇక మీకేం భయం లేదు. వెళ్ళండి. ఈయన లిక్కర్ అండ్ లిక్కర్ కంపెనీ సోల్ ప్రొపరేటర్ శ్రీనివాసులు గారు. సార్ నమస్కారం. ఇంతకు ముందు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. ప్రమోషన్ టైంలో సస్పెన్షన్ వచ్చింది. అందుకని లిక్కర్ అండ్ లిక్కర్ కంపెనీ ప్రారంభించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారు. అవునా? కానిస్టేబుల్ గా మిమ్మల్ని సస్పెండ్ చేసి ఈ విధంగా ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన ప్రభుత్వాన్ని ఓహో ఎంతైనా అభినందించాలి. సరే అసలు విషయం చెప్తాం. అదే సార్, ఆ బెల్లం కంట్రోల్ ఆర్డర్ ని దయచేసి కాస్త సవరిస్తే. ఇదివరకు ఒకసారి సవరించినప్పుడే తెలుగింటి ఆడపడుచుకు చాలా అన్యాయం జరిగిపోయింది. కూరల్లోకి పులుసులోకి బెల్లం యొక్క నానా అవస్థ పడుతుందని పేపర్లన్నీ దుమ్మెత్తిపోసి రాసేవాళ్ళు ఎప్పుడు రాస్తూనే ఉంటారు. మీరు తలుచుకుంటే కాందే ఉంటుంది చెప్పండి సార్. అఫ్ కోర్స్ వీటన్నిటికీ భయపడే ప్రజలకి మనం ఏం సేవ చేయలేదు. ఆహా, ఎంత పవిత్ర సందేశం ఇచ్చావు బావా. ఈ రోజుల్లో సొంత మనుషులు కూడా నమ్మటానికి వీల్లేదు. మీకు తెలియందే ఉంది. చాలా బాగా చెప్పారు సార్. శ్రీనివాసులకి ఎలా చేస్తే మేలు జరుగుతుందో మీకు బాగా తెలుసు. మీరు అడిగిన వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. ఆ సంతకాల పని పూర్తి చేసేస్తే గుట్టుమని కొట్టిందయ్యా సారకం. మా శ్రీనివాసులు ఈ బ్రీఫ్ కేసుని ఇక్కడే మర్చిపోతాడు. అలాగే అలాగేనండి బాబు. పవిత్రమైన మా బావగారితో నేను చెప్పుకుంటాను. పెట్టేది ముందు మీరు. ఫోన్ వచ్చింది. ఏముంది బావా, మన దగ్గర చేసిన పవిత్ర కార్యాలు ఒక్కటే ఎక్కడో పెడుతుంటే పవిత్రంగా వింటున్నాడు. ఏం చేశాట? ఏముంది, మనవాడు జడ్జి గారు అబ్బాయి విరోధు, ఐజీ గారు అబ్బాయి మదనో కలిసి మోటార్ సైకిల్ వేసుకుని 3-4 పేదవాళ్ళని పవిత్రంగా గుర్తించారు. గుడ్. లేబర్ అనమాట. పెద్దవాడిని కొట్టకపోతే పెద్దవాడు అవుతాడు. అంతేకాదు బాగా మందు పెట్టి అక్కడ మారుతి కారు ఉంటే దాన్ని పవిత్రంగా ఎత్తుకెళ్ళాట. ఆ కారేమో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ దిట. వాడేమో ఇవ్వమంటూ మన పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాట. అయితే మన వాడు కేంద్రానికి రాష్ట్రానికి తేడా లేకుండా చూసుకుంటున్నాడు అన్నమాట. అయ్యో అంతేకాదండి, మారుతి కారులో ఓ పవిత్రమైన పిల్లల వెంట ట్రావెలర్స్ బంగ్లాకేసి వెళ్ళట. ఉమెన్ వెల్ఫేర్, స్త్రీ జనాభ్యుదయం అంటే అదేనయ్యా. ఇంతకీ వీడు శ్రీకృష్ణ వెనకాల ఏ విదేశీ హక్కు లేదు కదా. ఎందుకైనా మంచిది వీడి మీద మనం వాడి కన్నేసి ఉంచుతాడు బావా. రేపటి నుంచి వాడే మన మీద కన్నేసి ఉంచుతాడు బావా. ఈ రోజు నా పవిత్రమైన నోటితో నేను చెప్తున్నాను, వాడే నీకన్నా ఎక్కువగా బాగా ప్రజాసేవ చేస్తాడు. ఎంత బాగా చెప్పామోయ్య. మన సంగతి ఇంకా నాన్నకు తెలియదు. ఇవ్వాలి కానీ చూసావు బావా, నువ్వు పవిత్రమైన హోమ్ మినిస్టర్ అయ్యావు. మన వాడు ఒకేసారి ఏకంగా చీఫ్ మినిస్టర్, ఆ పైన ప్రైమ్ మినిస్టర్ కూడా అయిపోతాడు. అలా చెప్పామయ్య నా గురించి నాన్నకు. బావా, మనకి మున్సిపల్కి కరణాలకి వారసత్వం లేకపోవచ్చు కానీ మంత్రులకి అంతా వారసత్వమే కదా. అసలు వచ్చే అసెంబ్లీ సెషన్లోనే మంత్రుల కొడుకునే మంత్రుల వాళ్ళని ఓ పవిత్రమైన బిల్లు పెట్టి పాస్ చేస్తే సరి. గుడ్ మార్నింగ్ డాడీ. మన పని మీద శాంతంకి ఒంట్లో బాగోలేదు. మీకోసమని నేనే స్వయంగా ఖర్చు చేసి తీసుకొచ్చాను. తీసుకోండి. ఏమిటి, నిన్న నువ్వు నీ ఫ్రెండ్స్ రోడ్డు మీద దాగుడు మూతలాడారట? నథింగ్ డాడీ, జస్ట్ ఫర్ ఫన్ సేక్. తమాషాలు సరదాలు ఎన్నైనా చేసుకోవచ్చురా, కానీ ఎవరిదో కారు తీసుకెళ్లాల్సిన కర్మ ఏమిటి మీకు? ఏమీ లేదు డాడీ. ఆ మారుతి కారు ఎర్రగా బుర్రగా బుజ్జి ముండలాగుంది. నువ్వేమో ఎప్పుడు కొనుక్కున్నావు, అందుకే అవసరానికి వాడుకున్నాను. దట్స్ ఆల్. ద గ్రేట్ ఐజీ గారు అబ్బాయిగా నాకు మాత్రం హక్కు లేదేమిటి? పెట్రోల్ పెంచుకుని డబ్బులు ఎగ్గొట్టడం, యాక్సిడెంట్స్ చేసి పారిపోవడం, బార్లు రెస్టారెంట్లు ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా అబ్బాయి హక్కులేనా? మీ కొడుకుగా ప్రజల్లో నాకు ఎంత పలుకుతుందో తెలుసుకుందామని చిన్న టెస్ట్ చేశాను డాడీ, అంతే. డోంట్ డూ సచ్ సిల్లీ థింగ్స్. మమ్మీ, కారు తెస్తా అన్నాడా? ఏం చేస్తాడురా నాన్న? ఈ దెబ్బతో వాడు మార్తిగా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాల్సిందే. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం తిరిగేసరికల్లా నేను మారుతి కారు ఓనర్ అవ్వాలి. అవుతావరా? సెంట్రల్ జైల్లో ఖైదీ అవుతావు. ఇడియట్. ఏమిటో మాటలు? ఈ వెధ చేసే పనులకి అంతు పంతు ఎక్కడ పోతున్నాయి. వీడికి మాటలతో కాదు, చేతులతో చెప్పాలి. ఏం చేశాడు? మనిషి అన్నవాడు ఏమేమి చేయకూడదు అవన్నీ చేస్తున్నాడు. నువ్వు నోరు మూసుకో. ఇప్పుడు నోరు మూసుకుంటే ఆ తర్వాత నోరు కొట్టుకోవాల్సి వస్తుంది. ఆ మాటని వాటి ఇప్పటికైనా అదుపులో పెట్టు. ఆ సంగతి తర్వాత నేను చూసుకుంటాను కానీ ఆ తక్కిలి సుబ్బారాయుడు ఫోన్ చేశాడు. నీతో ఏదో మాట్లాడాడట. మారుతి గారు తీసుకొచ్చి ప్రజెంటేషన్ చేస్తే గానీ నీతో మాట్లాడడం వీలేదని చెప్పాను. ఆ సంగతి గుర్తుంచుకో. మమ్మీ, ఎక్కడ దొరికాడు ఈ జీరో వరల్డ్ బల్బ్ నీకు? నా జీవితంలో చేసిన పొరపాటు ఈయన ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక్కటేరా నాన్న.
ఇంకొకటి కూడా చేసావు దుర్గా. ఏమిటి డాడీ అది? నిన్ను కన్నడమేరా ఇడియట్. మమ్మీ, ఇంకొకసారి నా గురించి ఏమన్నా బాగారో నేను చచ్చిన ఇంటికి రాను. బీ కేర్ఫుల్. బాబు ఏమిటో నువ్వు కూసింది? మాట విను దుర్గా. మొక్క వంగనిది మానే వంగదంటారు. రోజు రోజుకి వాడు ఎంత చెడిపోతున్నాడో నీకు తెలియదు. ఇప్పుడు ఏడిపోయిగా ఇంతకీ ఆ కేసు కొట్టించేస్తా లేదా? లేదు, ఒకసారి శిక్ష పట్టే కానీ వాడికి బుద్ధి రాదు. నువ్వు ఆ పని ముందు నీకు నేను విడాకులు ఇచ్చేసి ఆ తర్వాత నేనేం చేయాలో నేనే చూసుకుంటాను. ఎందుకే ఇలా మాటి మాటికి విడాకులు ఇస్తాను అంటూ నన్ను పిలుస్తాను? నీ అతిగారాభంతో వాడి జీవితాన్ని సర్వనాశనం చేస్తాను. వాడు పూర్తిగా చెడిపోయిన తర్వాత ఎవరు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. సరే, నువ్వు చెప్పినట్టు చేస్తాను. లోపలికి పద. ట్రైనింగ్ ఉండాలని ఉండమని నీకు చెప్పాను. సారీ సార్, అది నా Shut up. ఈ సంజాయిషి నాకు అక్కర్లేదు. ఎస్ సార్. 50 బస్కెళ్తి. సార్ ఇది మురికినాను సార్. Yes. ముందు పూర్తి చేసి బయటికి రా. హలో మీరా? రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. నీకెలా తెలుసు? ఏముంది, ఈ రోజు కూడా మీ ముద్ద చెల్లికి సంబంధించింది ఏదో చూసుకుంటునో తలుచుకుంటునో అమర్త చేస్తూ ఉంటుంటారు. అన్నయ్య అది తీసుకుని చిన్న పనిష్మెంట్ ఇచ్చుంటారు. దాన్ని తీసుకెళ్ళడం కోసం మీరు వచ్చింటారు. చాలా కష్టపడించారే. అయితే అప్పుడప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. మేజర్ గారు లేరా? వస్తారు, కూర్చోండి. అలాగే. Just a minute. ఓకే. పనిష్మెంట్ పేరు చెప్పి పాపం పిల్లల రోజంతా బస్కెళ్ళి తీస్తూనే ఉన్నారట. అవును, కొట్టుకుపోయిన మీ కాళ్ళకి ఏమందేశారు? ఒక్క గంట పనిష్మెంట్ తీసుకుంటే అలసిపోవడానికి సొలిసిపోవడానికి నేను మీలాగా ఆడపిల్లనేం కాదు. ఆడపిల్ల? అబ్బా, మీ పిల్లలే కాకుండా ప్రపంచంలో వేరే ఆడపిల్లలు ఉంటారని కూడా తెలిసిందే. వెరీ గుడ్ ఇంప్లిమెంట్. అయితే నా ట్రైనింగ్ బాగా పనిచేస్తుందన్నమాట. ఈ శుభ సందర్భంలో మీరు చూసి ఇవ్వాల్సిందే. తాగండి తాగండి. అబ్బా, తాగమంటుంటే అమ్మో అన్నయ్య. ఏమండి? గుడ్ మార్నింగ్. కూర్చో. ఐ సే సిట్ డౌన్. ఈ చెల్లె రాసిన ఉత్తరం కావాలి. అది తీసుకెళ్లి రేపు మళ్ళీ డ్యూటీలో చదవాలి. అంతేనా? సి మిస్టర్ విక్రమ్, దిస్ ఈస్ ది లాస్ట్ వన్ ఫర్ యూ. మరోసారి నీ డ్యూటీలో ఏకాగ్రత తప్పించినట్టు కనిపిస్తే నీ మీద యాక్షన్ తీసుకో. అలాంటి అవకాశం మీకు ఇవ్వను. నా చెల్లె తనకు కావాల్సిన వారిని తనే నిర్ణయించుకుంది. అందుకని త్వరగా పెళ్లి జరిపించేస్తే. చూడు మిస్టర్ విక్రమ్, సొంత మనుషుల ప్రేమించొద్దని ఏ రూల్స్ చెప్పవు. కానీ ఆ ప్రేమలో పడి డ్యూటీలో వెనక పెడితే మనల్ని ఎవరు క్షమించరు.
అవును, డ్యూటీలో ఉన్నప్పుడు మీ చెల్లాయి గురించి మాత్రమే ఆలోచిస్తుంటావు. మిగతా టైంలో ఎవరి గురించి ఆలోచిస్తుంటావు? నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నాను? పొద్దున 10 రోడ్లో జాగింగ్ స్టార్ట్ చేస్తాను. 7 to 7:30 స్నానం చేసి పూజ చేస్తాను. 7:30 to చూడగానే మెచ్చుకున్నా తెల్లవారింది ఉదయం చలిగాలిలోన మనసు నాకు తోడు వేసి ఒడిలోన ఒదిగొదిగి పోవాలి వేసి ఒడిలోన ఒదిగొదిగి పోవాలి తుపాకీ ఈ బ్యాగ్ ఎందుకు రాని పూజకి పార్టీగా వచ్చి కప్పులు సాసలు వేసుకోవడానికి దగ్గర పెట్టేశారు కదా నెల్లి పెడతావు వెనక బల కాళ్ళు కొడతావు ఈ దురాగతాలను పట్టబెట్టి ఎక్స్రే గ్లాసెస్ ఓ జర్నలిస్ట్ ని చేసుకుంటే ఏం జరుగుతుందో తెలియదు మీకు. అందుకే నీ ఒంట్లో ఉన్న ప్రతి యువకుడు తడివి కొడతావు. అప్పుడు మీ వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది. ఇంకెప్పుడు ఎవరు మా మీద తిక్కగా పేపర్లో రాయరు. మీ నాన్నల పదవార్థం పెట్టుకుని మీరు ఆడుతున్న నాటకానికి త్వరలోనే తెరపడుతుంది. ఇంత ధైర్యం ఉన్నట్టు చాలా రోజులైతరా. మీరిద్దరు చేయి చేసుకోండి, నేను కాల్
ఏంటి సాడిస్టిక్ రాస్కెల్స్ అన్ఫర్చునేట్ క్రూక్స్ ఇప్పుడు మేము న్యూస్ ఇస్తాం. లేమ్మా లే కూర్చో. పెన్ను లేకుండా ఎలా రాసుకుంటాడు రా పాపం. ఇదిగో పెన్ రాసుకో. కళ్ళజోడు లేకపోతే ఎలా కనపడుతుందిరా పాపం. ఇదిగో కళ్ళజోడు. ఒరే ఇప్పుడు కరెక్ట్ జర్నలిస్ట్ లాగున్నాం. మంత్రి గారు అబ్బాయి, జడ్జి గారు అబ్బాయి, ఐజీ గారు అబ్బాయి. నన్ను అనగా నిన్ను చితక బాదారు. అంతేకాకుండా మళ్ళీ వాళ్ళ గురించి అనగా మా గురించి పేపర్లో చెడుగా రాస్తే నా భార్యను అనగా నీ భార్యను రేప్ చేస్తామని, నా బిడ్డల్ని అనగా నీ బిడ్డల్ని అడ్డంగా నరికేస్తామని, నా కొంపని అనగా నీ కొంపని నిలువున కాల్చేస్తామని అన్నారు. అర్థమైందా? జాగ్రత్త. నీ దిక్కున్న చోట చెప్పుకోపోరా బేవర్ ప్రయాణం. మే కమిన్ సార్. హలో కమాన్. అవును, ఈసారి నీ దగ్గర నుంచి లెటర్ గానీ ఫోటో గానీ మరేది గానీ తీసుకోలేదే, మళ్ళీ ఎందుకు వచ్చావు? మీ ఆశీర్వాదం కోసం. యు ఆర్ మై లివింగ్ గాడ్. మీ తర్వాతే నాకు ఎవరైనా. Sit down, my boy. థ్యాంక్ యూ సార్. సార్, ఇవాళ లీవ్ మీద మా ఊరు వెళ్తున్నాను. లీవ్ మెయిల్ చేస్తే మా చెల్లాయి పెళ్లి ఈ నెలలోనే జరిపించేస్తాను. అచ్చా, వెరీ గుడ్. పెద్ద చెప్పినట్టు శుభస్య శీఘ్రం. నాదొక చిన్న కోరిక సార్. ఏంటది? ఏం లేదు సార్, మీరే స్వయంగా వచ్చి నా చెల్లాయి పెళ్లి జరిపించాలి. మీరు చెప్తున్న మొదటి రక్షణతలు నా చెల్లాయి తలపైన వేయాలి. అలాగే విక్. పెళ్లి ఫిక్స్ అవగానే మీకు టెలిగ్రామ్ ఇస్తాను సార్. వస్తాను సార్. హ్యావ్ ఏ డ్రింక్. థ్యాంక్ యూ. విక్రమ్, నీ సెలవు మీద 1 రోజులు నైట్ ప్లేస్ పెడుతున్నాను. అడ్రస్ తీసుకో. ఉషా, అడ్రస్ ఇవ్వు. ఏమిటంటే చూస్తున్నావు? నువ్వెంత అందంగానో చూస్తున్నాను. ఎంత అందంగా ఉన్నాను. మా చెల్లాయి పెళ్లి అయిపోయి ఆ తర్వాత చెప్తాను. తన కాబోయే భర్తను కూడా ఎన్నుకుందన్నావా? త్వరగా చేసే మీ చెల్లె పెళ్లి. మా చెల్లాయి పెళ్లి అంత త్వరగా అయిపోతుంది ఏమిటి? ముత్యాల పందిరి, పూల పల్లకి, బాజాంత్రీలు, ఇంకా ఎన్నో పనులు చేయాలి. అప్పుడు మా చెల్లాయి కొత్త పెళ్లి కూతురై అలా అలవోకగా నడిచిస్తుంటే, మీరు నిమిషానికి 2 సార్లు మీ చెల్లాయి గురించి మాట్లాడుతుంటే అన్నయ్య ప్రేమ అంతగా పొందిన ఆ అదృష్టవంతురాల్ని వెంటనే చూడాలనుంది. నువ్వు మా చెల్లాయిని చూస్తే అదృష్టం అది కాదు నాదేనంటావు. అమృతం చిందించే ఆ నవ్వు, అనురాగం ఒలికించే ఆ అమాయకత్వం, ఎప్పుడూ అన్నయ్య అన్నయ్య అని నా కోసమే తప్పించే ఆ మనసు. అబ్బా, ఎప్పుడు చూపిస్తారండి మీ చెల్లెల్ని? రేపు పెళ్లిలో చూస్తావుగా, అప్పుడు నీకే తెలుస్తుంది. తనకు నచ్చిన ఆ అబ్బాయితో మా చెల్లాయికి గ్రాండ్ గా పెళ్లి చేసేస్తాను. అప్పుడు నా బాధ్యత అయిపోతుంది. దెన్ ఐఎమ్ ఫ్రీ బర్డ్. నేనుండగా మీరు ఫీబెట్లు అవుతారు. మీ మంచు పెళ్ళే వెళ్ళిపోతే మీ ప్రేమనంతా నాకే ఇచ్చేస్తాను. మీ ఊహల్లోనూ ఊపిరిలోనూ గుండెల్లోనూ నేనే, కేవలం నేనొక్కడే వెళ్ళిపోతాను. ఐ లవ్ యూ విక్రమ్. త్వరగా టైం అయింది. ట్రైన్కి 2 గంటల టైం ఉంది. మరి అయినా సరే ముందుగా స్టేషన్ పెట్టి వెయిట్ చేయాల్సిందే. చెప్పు, అది ఏ పని లేకుండా. అయ్యో, ఓరు కొడుతుందమ్మా. ఏం ఓడుతుందమ్మా, మనకి ఇప్పుడే పని పాట లేవుగా. పోనీ అమ్మాయి, ముందు స్టేషన్ కి వెళ్తాం. ట్రైన్ ఆగక ముందే మా అన్నయ్య నన్ను చూసి చల్లాయి అంటూ దూకేస్తాడు. నేను అన్నయ్య అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అన్నయ్య హృదయం మీద వాలిపోవాలి. ఆ ఆనందంలో నన్ను మర్చిపోవాలి, అంతేగా? ముందుగా అన్నయ్య, ఈయనే నీకు కాబోయే బావా, ఎలా ఉన్నాడు? నువ్వు అనుకున్న లక్షణాలన్నీ ఈయన ఉన్నాయా లేవా అని అనాలా? నిన్నే. ఆ తరువాత ట్రైన్ కదులుతుంది. నువ్వు ఆ ట్రైన్ లోకి దూకేస్తావు.
ట్రైన్లో కాదు దాని కిందకి. అమ్మా నువ్వు నా కక్కున పోయాక ఎలా బతుకుతాను? అసలు బతకాలి. సరదాగా అంటే నన్ను తిరుగుతావే. నేను కోరుకోవాలి కానీ మా అన్నయ్య కాదనే ప్రసక్తి లేదు కనుక భయం వలదు ప్రేమ. మన ప్రేమ కథ దుఃఖాంతం కాదలే, సుఖాంతమే కాగలదు. థ్యాంక్ యూ. పుత్త చెక్క కాదురా, గంధపు చెక్క. బహు అందపు చెక్క. శ్రీదేవి, రేఖ. నో 3 in 1. చెప్పరా చెప్పు. ముందైందరా నీకు? వెళ్ళిపోన్నా నేను అమరుడి వారా? ఇదేనా రావడం? ఏమిటి ఎలా ఉన్నావు? ఏదమ్మా ఏమైంది? అన్నయ్య చూడు. అమ్మా మంజు, మంజు, నా తల్లి. డాక్టర్ సారీ షీస్ డెడ్. అమ్మా మంజు, మంజు, డాక్టర్
అమ్మ మంజు, సంవత్సరం నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎన్నో అన్నానమ్మా. చివరికి ఇలా చూడవలసి వచ్చిందా అమ్మా? పసుపు కుంకుమలతో నిన్ను అత్తవారికి పంపాలని వచ్చానమ్మా. ఇప్పుడు ఎక్కడికి పంపనమ్మా? ప్లీజ్ కంట్రోల్ యువర్. సార్ సార్, ఈ అమ్మాయితో పాటు మీ అబ్బాయికి చాలా సీరియస్ గా ఉంది. అమర్, అమర్, నేను విక్రమ్ని, మంజు అన్నయ్యని. ఊరుకో అమర్, ఊరుకో. ఏంటి ఏం జరిగింది? నేను గుడికి వెళ్ళి అక్కడి నుంచి మిమ్మల్ని రిసీవ్ చేసుకుందామని కొద్దాం అనుకున్నారు. తర్వాత కానీ ఇంతలో అబ్బాయి విజయ్ గారి అబ్బాయి మధు, విజయ్ గారి అబ్బాయి వినోద్ ముగ్గురు మా మీద విరుచుకుపడ్డారు. నేను ఊరుకోలేదు సార్. వాళ్ళతో బలవంతంగా పోరాడుతూనే ఉన్నాను. కానీ కానీ నన్ను తొంగ దెబ్బ కొట్టారు. మంచుని బలవంతంగా ఎత్తుకుపోయారు సార్, ఎత్తుకుపోయారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది పరిస్థితి? ప్లీజ్ కమ్. ఆల్రెడీ ఓ పేషెంట్ చనిపోయింది. ఇతని పరిస్థితి కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. మీరు వెంటనే స్టేట్మెంట్ తీసుకోవడం మంచిది. ఆల్ రైట్. ఐఎమ్ సారీ. మీరు కొంచెం అతని కోసం ఎవ్వరూ రాలేదా? అతనికి కూడా ఎవరూ లేరు బాబు. మంజు కన్నా దురదృష్టవంతుడు అనమాట. ఐఎమ్ సారీ. ఇన్స్పెక్టర్, 2 నిండు ప్రాణాలని దుర్మార్గంగా బలి తీసుకున్న నరరూప రాక్షసులు ఎవరో తెలుసుకున్నారు కదా. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి. వాళ్ళని ఉరికంపై ఎక్కించేదాకా నాకు మనశ్శాంతి లేదు. ప్లీజ్ డోంట్ ఎక్సైట్. మరణ వాంగ్మూలం రికార్డ్ చేశాను. ఐ విల్ టేక్ ద నెసెసరీ యాక్షన్. మీ చెల్లెలు అమానుషంగా రేప్ చేయబడి మరణించినట్లు రికార్డ్ చేశారు కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుంది. పోస్ట్ మార్టం జరిగాక డెడ్ బాడీని తీసుకెళ్లొచ్చు. ఇద్దరు కాదయ్యా, 20 మంది తెచ్చి ఉండొచ్చు. అయితే రావడం దేనికి? రాకూడదని అనుకున్నాను సార్. కానీ దారుణంగా జరిగిన 2 హత్యల వెనుక జడ్జి గారి అబ్బాయి, హోమ్ మినిస్టర్ గారి అబ్బాయిలతో పాటు మీ అబ్బాయి గారు కూడా ఉన్నారు. కనుక ఎన్నేళ్ల నుంచి ఉంట్లో? 6 ఏళ్ల నుంచి ఉంటున్నాను సార్. 6 ఏళ్లలో బాగుపడిన వాడు ఇంకేం బాగుపడతావు? సార్ ఏమిటి మీరు అంటున్నది? ఆ ఇద్దరు హత్య చేయబడ్డారని, అందుకు కారణం మా వాళ్ళని ఏడు ప్రూఫ్. హతుడి దగ్గర మరణ వాంగ్మూలం తీసుకున్నది నేనే సార్. అది తీసుకునేప్పుడు ఎవరెవరు ఉన్నారు? నేను, డాక్టర్ గిరిజాశంకర్, మిస్టర్ విక్రమ్ ఉన్నాం సార్. విక్రమ్ ఎవడు? మిలిటరీ కమాండో సార్. హత్య చేయబడిన అమ్మాయికి అన్నయ్య అవుతాడట. ఎఫ్ఐఆర్ రాసావా? రూల్స్ ప్రకారం రాయాలి కదండి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయమంటారో మిమ్మల్ని అడుగుదామని వచ్చాను సార్. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో నేను చెప్పేదాకా నీకు తెలియదు అన్నమాట. ఒకసారి మీతో చెప్పి ప్రొసీడ్ అవ్వడం మంచిదని. ఈ బుద్ధి ఎఫ్ఐఆర్ రాయడానికి ముందే ఉండాలయ్యా. అందుకే నీలాంటి వాడి జన్మలో పైకి రాలేడన్నది. మీకోసం ట్రై చేశాను సార్, కానీ మిమ్మల్ని కలుసుకోలేకపోయాను. కలుసుకోలేకపోవడం నీ అసమర్థతే. అండర్స్టాండ్?
ఇలాంటి విషయాల్లో ఏం చేయాలో ఎలా చేయాలో నీ సుపీరియర్ తో చెప్తాను, నువ్వు వెళ్ళొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారట? ఎవడయ్య వీడు? వాడు ఇన్ఎఫిషియెంట్ ఫెలో సార్. ఇలాంటి వాళ్ళందరినీ ఉద్యోగాల్లో చేర్చుకోబట్టే మన డిపార్ట్మెంట్ డిగ్నిటీ, దేశంలో శాంతి భద్రతలు నాశనం అయిపోతున్నాయి. ఏమైంది సార్? నథింగ్ సీరియస్. మా కుర్రాడి మీద ఏదో ఎఫ్ఐఆర్ రాశాయట. ఏం రాశాడో కాస్త చూసి. ఏం చేయాలో చేస్తాను సార్. వెరీ గుడ్. ఓకే. నిన్ను తగలయ్యా, నువ్వు చేసే వెధవ పనులకి నా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. రాస్కెల్. కడుపు తీపి చేతలో కట్టుకున్న దానికి భయపడో ఈ క్షణం వరకు వచ్చుకున్నాను. ఇంక సహించను. ఈ క్షణం నుంచి నీ ఇష్టం వచ్చినట్టు కాలు బయట పెట్టావో నీ కాళ్ళు విరిచి పారేస్తారు. గాడిది కొడక. నేను గాడిద కొడుకునైతే నువ్వేమవుతావు ఆలోచించుకో. ఏం కూర్చో. సర్లేవయ్యా, నువ్వు ఆర్డర్ పెట్టిన దానికి వాడు కూర్చున్నాక సరిపోయింది. పిచ్చిగా వాగావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. జాగ్రత్త. నన్ను కొడతావా? నిన్నేని ఆటో వచ్చేస్తాను. జాగ్రత్త. వాడిని తల మీదకి ఎక్కించుకొని వాడిని హంతకుడిగా తయారు చేసావు కదే, దరిద్రం కొట్టుతానా? ఈవేళ నీకేమైనా పిచ్చి పట్టింది, పిచ్చే పట్టింది. నీ భరతం పట్టేదాకా పిచ్చినదు. నా మాటకు ఎదురు చెప్పావా? ఆ విడాకులేవో నేనే ఇచ్చేస్తాను. వాడిని తీసుకుపోయి కటకటాల మధ్య పారేస్తాను. జాగ్రత్త. ఇన్స్పెక్టర్. ఎస్, వాట్ డు యు వాంట్? ఆ హంతకుల్ని అరెస్ట్ చేశారా? హంతకుల్నా? ఏ హంతకుల్ని? నా చెల్లెలు మంజుని, అమర్ని అమానుషంగా పట్టణ పెట్టుకున్న రాక్షసుల్ని. ఏమిటి? మంజు, అమర్ అనే వ్యక్తులిద్దరూ హత్య చేయబడ్డారా? ఇన్స్పెక్టర్, వాట్ డు మీన్? ఐ మీన్ వాట్ ఐ సే. వాళ్ళు రోడ్ యాక్సిడెంట్ లో గుర్తు తెలియని లారీ కింద పడి చనిపోతే హత్య చేయబట్టం. వాట్? యాక్సిడెంట్ లో చనిపోయారా? ఎస్, మాకు అందిన పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే చెప్తాం. పైగా హతులిద్దరూ తాము రోడ్ యాక్సిడెంట్ లో దెబ్బతిన్నట్టు స్వయంగా మరణ వాంగ్మూలం ఇచ్చారు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఆ మరణ వాంగ్మూలం తీసుకున్న ఇన్స్పెక్టర్ మిస్టర్, ఎస్, నా కళ్ళ ముందు తీసుకున్న రిపోర్ట్ ఎవరు మార్చారో, ఎలా మారిందో నేను ఇప్పుడు తెలుసుకోవాలి. ఐ వాంట్ ఫైండ్ ఇట్ అవుట్ రైట్ నౌ. కమ్ ఆన్, కాల్ హిమ్, కాల్ ద స్ట్రాంగర్. మాకు అందిన రిపోర్ట్ ప్రకారం ఏం చేయాలో అదే చేస్తాం. స్టేట్మెంట్ తీసుకుని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. యూ కెన్ గో. ఎవరు? నేనెవరో తెలియదారా నీకు? నా చెల్లెలు దారుణ మానభంగానికి గురి మరణించిందని రిపోర్ట్ రాసింది నువ్వు. తెల్లవారేసరికి లారీ యాక్సిడెంట్ లో చనిపోయిందని మారుస్తావరా? చెప్పరా? చెప్పు. చెప్పరా? రిపోర్ట్ ఎందుకు మార్చావు? ఎవరికి భయపడి మార్చావు? ఏ గడ్డి కాసించి మార్చావు? చెప్పరా? చెప్పు. నిజం చెప్పకపోయావా? నా చెల్లెల ఆత్మశాంతి కోసం నేను చేసే యజ్ఞంలో ముందు నిన్నే బలిపశువుం చేస్తాను రా. చెప్పు. హలో హలో హలో, పోలీస్ స్టేషన్.
వద్దు, నన్నే చేయదు. ఐజీ గారు, మినిస్టర్ గారు ఒత్తిడి చేయడం వల్ల నేను ఎలా మార్చాను. వదిలే వదిలే, ప్లీజ్ ప్లీజ్. మీరేమో మిలిటరీ కమాండోని. ఎవరు కావాలి? మినిస్టర్ గారు కావాలి. నేనే. ఏం కావాలి? న్యాయం కావాలి. నేను 100 ఏళ్లు బ్రతకొల్సిన నాయకుడిని, రేపు మాప జీవితం కావాల్సిన మన అమాయకుణ్ణి అమానుషంగా హింసించి చంపారు. మీ అబ్బాయి వాడి స్నేహితులు. ఐ వాంట్ జస్టిస్. నేరం వాళ్లే చేశారని ఎవరు చెప్పారు? మరణ వాంగ్మూలం అది వాళ్లే చేశారని నిర్ధారించింది. పోస్ట్ మార్టం దాన్ని ధృవపరిచింది. కానీ తెల్లవారకు ముందే మీరు ఆ రిపోర్ట్లని తారుమారు చేయించారు. అవి హత్యలు కావు, యాక్సిడెంటల్ డెత్స్ అని కొత్త పెంచారు. న్యాయాన్ని బాధ్యతగా రక్షించవలసిన మీరు, ప్రజల్ని నీతిగా పరిపాలించవలసిన మీరు, చట్టాన్ని విధిగా కాపాడాల్సిన మీరే ఇలాంటి అన్యాయానికి, అక్రమానికి పాల్పడితే సామాన్య ప్రజలకు దిక్కెవరు? వాళ్ళు ఏమైపోతారు? మీ అబ్బాయి వాడి స్నేహితులు చేసిన ఆ దారుణానికి నేనే స్వయంగా వాళ్ళని ముక్కలు ముక్కలు చేసి నా చెల్లెలు లాంటి ఆడపడుతులకి ఇలాంటి దుస్థితి తప్పదు. మిస్టర్, పిచ్చి పిచ్చిగా నేరస్తుల్ని శిక్షించడానికి తప్పదని తెలిసిన వాణి గనక, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి నమ్మిన వాణి గనక ఆ పని నేను చేయలేకపోతున్నాను. అందుకే న్యాయానికి, చట్టానికి, పరిపాలనకి ప్రతినిధులైన మీటింగ్ గురించి మొదలుపెట్టుకుంటున్నాను. దయచేసి నేర విచారణ జరిపించి నేరస్తుల్ని శిక్షించండి. ఎవరక్కడ? గాడ్స్, వీడెవడో నక్కడిగా మాట్లాడుతున్నాడు. న్యాయం, ధర్మం, ప్రజలు, పాలకులను తెగబాగుతున్నాడు. తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. ఇంతవరకు దేశాన్ని రక్షించే ఒక సైనికుడిగా, న్యాయం కోసం నీ ముందు నిలిచాను. ఇక ముందు గుండె మండిన సామాన్య పౌరుడిగా నా వాళ్ళు నాశనం చేసిన వాళ్ళ అర్థం చూస్తాను. ఇక్కడేం చూస్తున్నావు? వెళ్ళి వాడిని పట్టుకోండి. అవసరం షూట్ చేసి మరే వెళ్ళండి.
ఎవరు లేరు ఇక్కడ ఊరికి మరుగుతున్నది పిచ్చిగా పెట్టినా ఊరికి మరుగుతున్నా అలా ఆ రోజు నా చెల్లెలు నన్ను వదిలిపెట్టండి విడిచిపెట్టండి నీ కాళ్ళు పట్టుకుని ఏడ్చింది కదరా అయినా జాలి లేకుండా దాన్ని క్రూరంగా అనుభవించి చంపారే ఇప్పుడు మీరు అనుభవించండి రా అనుభవించండి వాడు ఏ అక్రమం చేసినా తప్పులో వాడిని కప్పిపుచ్చినందుకు ఇంకా ఏడు నీకు తలకురుగు పెట్టాల్సిన కొడుకే నువ్వే తలకురుగు పెట్టాల్సి వచ్చిందని కుళ్ళియాడు చట్టాన్ని నీ కాకి బట్టల వెనుక టోపీ కింద దాచేస్తుంటే ఈ దేశ స్వాతంత్ర్యాన్ని పరావాడు దోచుకోకుండా అనుక్షణం రక్షించే మిలిటరీ కమాండర్ నాకు జరిగిన అన్యాయానికి నీ కొడుకు ప్రాణాలు తీసిన ఎవరిని ఇంత దారుణంగాన అధికారం హోదా చేతిలో ఉన్న వాళ్ళ కుడికలే కదరా కడుపు మండితే గుండె రగిలితే ఏ మనిషి అయినా ఇలా చేయగలని నీకు తెలియజేయడానికి ఇలా చేశాను నన్ను నువ్వు నీ చట్టము ఏమీ చేయలేవు నా దారికి గనక అడ్డుతావు నీకు కూడా నీ కొడుకు పట్టిన గతే పడుతుంది నా టార్గెట్ నీ కొడుకు మాత్రమే కాదు నా చెల్లి చావులే నా మంత్రి కొడుకు నీ జగన్ అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టా లేనట్ట ఎవడో ముక్కు మొహం తెలియని వాడు ఐజీ గారికి వెళ్లి వాళ్ళ అబ్బాయిని దారుణంగా చంపి పారిపోవడం ఇంతమంది పోలీసు వర్గం ఉండి ఒక్కడిని పట్టుకోలేకపోయారంటే ఈ డ్రెస్సులు తీసేసి చీరలు కట్టుకుని బాధులుతుడు జరిగిన విషయం మీరు అర్థం చేసుకోవడం లేదు సార్ ఏంటి అర్థం చేసుకునేది మా సాయశక్తిలా కృషి చేసి కానీ దొరకలేదు అంటారు అసలు అతను ఎవరు ఏం చేస్తుంటాడు ఏ ఊరు వాడు కనీసం ఈ డీటెయిల్స్ అయినా తెలుసుకున్నారా ఇన్స్పెక్టర్ అప్పారావు ఉన్నాడు సార్ వెళ్ళిన పని ఏమైంది అన్ని వివరాలు సేకరించాను సార్ అతను ఈ ఊరే పేరు విక్రమ్ కుమార్ మిలిటరీలో కమాండర్ ట్రైనింగ్ అవుతున్నాడు ప్రస్తుతం ఈ ఊరు వచ్చాడు అతను చెల్లెలు రేపు చేయబడి హత్యకు గురి కావడంతో ఎక్కడ జరిగిందయ్యా రేపు రేపు లేదు ఎల్లుండి లేదు ఇలా జరగదు జరుగుతుందన్నయ్యా రాసినంత పచ్చబద్ధం ఎవరో చేసిన మన విక్రమ్ కంటకట్టుంటారన్నయ్య నువ్వు అనుకున్న నిజమైతే మంచిదే కానీ పొలిటికల్ రిపోర్టింగ్ లో పొరపాట్లు ఉంటాయేమో కానీ హత్య విషయంలో అజాగ్రత్తగా రిపోర్ట్ చేయరు ఇదిగో చూసావుగా మన విక్రమ్ ఎంత మాత్రం హంతకుడు కాడు చెల్లెల్ని అంతగా ప్రేమించేవాడు పెద్దల్ని ఎంతగానో గౌరవించేవాడు ఒక తండ్రి కొడుకుని చంపుతాడా పరిస్థితులు మనిషి ఏమైనా చెందించవచ్చు
హత్య చేసే పరిస్థితులు విక్రమ్కి ఏమున్నాయి? మళ్ళా చెప్పగలం. ఎవరి ద్వారా తెలుసుకోవాలి. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. అన్నయ్య, విక్రమ్ విషయంలో నువ్వు అందరు లాంటి వాళ్ళవేనా? ముందు నీకు ముఖ్యం, ఆ తర్వాత దేవుడు ముఖ్యం, నీ శిష్యుడు అందరు లాంటి వాళ్ళేనా? అలాంటి వ్యక్తి ఆపదలో ఉంటే నువ్వేం సాయం చేయవా? మనం ఏం చేద్దామన్న రూల్స్ ఒప్పుకో. నువ్వు మేజర్గా కాక మనసున్న మనిషిగా, ప్రేమించే గురువుగా వ్యక్తిగత హోదాలో సాయం చేయకూడదా? ఒక మంచి పని కోసం నువ్వు త్యాగం చేయలేవా అన్నయ్య? ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. Yes, Mr. Ashu speaking. Yes, sir. Yes, sir. ఇప్పుడే వస్తున్నాను. ఉషా, ఆఫీసర్ ఫోన్ చేశారు, వెళ్ళొస్తాను. మిస్టర్ అశోక్, మీ ట్రైనీ విక్రమ్ ఎంత పనిచేశాడో తెలుసా? తెలుసు సార్, ఇప్పుడే పేపర్ చదివాను. హత్య చేశాడు. కారణాలేమిటో ఇంకా తెలియలేదు. కారణం ఏదైనా ఒక దారుణం జరిగిపోయింది, మరో 2 జరగబోతాయి. అదేంటి సార్? ఇందాక హోమ్ మినిస్టర్ ఫోన్ చేశాడు. అతని కొడుకుని, జడ్జి కొడుకుని కూడా చంపుతానని విక్రమ్ శపథం చేశాడట. మై గాడ్. హత్య చేసిన తర్వాత అతను పారిపోయాడు. అవును సార్. ఒక మేజర్గా కాకుండా అతని శ్రేయస్సు కోరే ఆకుడుగా మీ పట్ల అతనికి ఎంతో భక్తి, గౌరవం ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మాటకి ఎదుగుతాడని విన్నాను. ఈ విషయంలో మీరు కల్పించుకుంటే మరో హత్య చేయకుండా అతను మీకు లొంగిపోయే అవకాశం ఉంది. అది రేపు మీరు లీవ్ మీద వెళ్ళిపోతున్నారే. అతని కోసం నా లీవ్ అంతా ఉపయోగిస్తాను. అఫీషియల్ గా దాకా వ్యక్తిగత హోదా వెళ్ళి ఎలాగైనా సరే తీసుకొస్తాను. మరో ప్రమాదం జరగకుండా చూస్తాను. ఫర్ గాడ్ సేక్ విక్రమ్ అథారిటీస్ లొంగిపోయేలా చేయండి. ఎస్ సార్, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఒరే బాబు, మీరిద్దరు ఇక్కడే ఉండండి. బుద్ధిగా తాగండి, తినండి. మీకేం కావాలో నాతో చెప్పండి, అంటే నేనే చెప్పిస్తాను. అంతేగాని మీరు మాత్రం బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి బాబు, చేయకండి. అలాగే అంటే అసలు ఎక్కడ వెళ్ళంగా? ఇంకెక్కడికి వెళ్తావే? 3 రోజుల నుంచి మా వినోద్ కంటి మీద రెప్పే వేయలేదు. ఒక్కటే భయపడిపోతున్నాడు. బాబు, నువ్వైనా కాస్త వాడికి ధైర్యం చెప్పునైనా, ధైర్యం చెప్పు. అలాగే అంటే వాడి సంగతి నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళు. అలాగే. వెళ్ళంటే వెళ్ళమంటుంటే ఇంకా ఏడుస్తావేట్రా ఫూల్. ఏడవటం కదరా, భయం. భయం కదరా, దడ. గుండె దడతలాడిపోతుంది. ఎందుకు? కళ్ళు మూసుకుంటే ఆ విక్రమ్ గారి కల్లోకి వస్తున్నాడు. ఆ మదర్ గారిని చంపిన దగ్గర నుంచి రోజు కొన్ని 100 సార్లు చంపుతున్నాడా నన్ను? కల్లోరా. ఊరుకోరా, వాళ్ళ నాన్న ఒట్టి యూస్లెస్ కనుక వాడు అన్యాయంగా చచ్చిపోయాడు. మనకేమిట్రా? మా నాన్న కూడా యూస్లెస్ ఫెలో కాబట్టి నాకు భయంగా ఉందిరా. డోంట్ బాదర్. మా డాడీ ఉండగా మనకేం పర్వాలేదు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే పోలీసులు నీడల్లా మన వెంట ఉండే ఏర్పాట్లు చేశారు. ఇంకా దాని గురించి ఆలోచించుకో. అంతేనటవా? అంతేరా, నా మాట క్లబ్కి వెళ్దాం పదా. అక్కడ 4 ఇంజక్షన్ తీసుకుని ఓ అమ్మాయి పక్కన పడుకున్నావు అనుకో, భయం గీయమని పోతాయిరా. అవును గురు, ఇంజక్షన్ పడకే చేతులు ఉడుగ్గా ఉన్నాయి.
కౌగిలింతలో కాగిపోయా మారోరే గంధైదమ్మ మారో మాపటికి మంత్రం ఉంది రారో వేదాలు చదివిన వాళ్ళే చెప్పిన పాఠాలు నామాలు పెట్టిన వాళ్ళే విడిచిన నియమాలు వేదాలు చదివిన వాళ్ళే చెప్పిన పాఠాలు నామాలు పెట్టిన వాళ్ళే విడిచిన నియమాలు నన్ను చూసి నేర్చుకోరా వంటి వరకునే పుచ్చుకోరా మొదట నిద్రలో మాపటికి మంత్రం ఉంది రారో మాపటికి మంత్రం ఉంది రారో నేను ఈ అడిగి దగ్గర దిగినట్టు ఎవరితో చెప్పావో కానీ అతను సిటీ లిమిట్స్ దాటి అడవులకు పారిపోయాడు సార్. మీరు అడవుల్లోకి వెళ్ళారా? అక్కడ ఉన్న పువ్వు సింహాలు తింటాయని భయం. కొందరు అతన్ని వెంటాడుతూ అడవిలోకి వెళ్ళారు. డాగ్స్ కూడా వెంట పంపాం సార్. ఎవడవాడు కొత్త సారి పెట్టుకున్నాడు? చూసి పారిపోతున్నాడంటే పడుకుంటామండి. అమ్మ పట్టేద్దాం అంటారా? ఎవడ్రా నువ్వు? ఎందుకు వచ్చావు ఈ అడవిలోకి?
నేనెవరి కోసం రాలేదు. నా దారి నన్ను పోనే ఉంది. మా వ్యవహారం చూసి నీ దారి నువ్వు వెళ్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనే ఉన్నా ఎదవనట్రా. నువ్వెవరు? నిన్నెవరు ఇక్కడ పంపారు చెప్పరా?
గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఈయన మేజర్ అశోక్. నిందితుడు విక్రమకి మిలిటరీలో ట్రైనింగ్ ఇచ్చింది వీరే. విక్రమను పట్టుకోవడానికి వచ్చారు. మినిస్టర్ గారు వీరికి పర్మిషన్ ఇచ్చారు. వీరికి కావలసిన సహాయాన్ని మనం అందించమన్నారు. ఐ ఆమ్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ప్లీజ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. ఈమె నా చెల్లెలు ఉషా. హలో, నమస్తే సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. వాట్ మిస్టర్ రామ్మోహన్, డాగ్స్ అతను ఆచూకీ కనిపెట్టాయా? కనిపెట్టాయి సార్. ఏమిటి? కుక్కలు అతన్ని ఎంతో పడాయి సార్. ఎన్నో రకాలుగా వాటి బారి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. కానీ అతన్ని చాలా దూరం వేధించి వెంబడించాయి. చివరికి అతను ఒక ఎత్తైన కొండ మీద నుంచి లోయలోకి దూకి తప్పించుకున్నాడు. మన వాళ్ళు ఆ లోయ మొత్తం ప్రతి అంగుళం గాలిస్తూనే ఉన్నారు. కానీ ఇంకా ఏ ఆచూకీ దొరకలేదు. నేను చెప్పానుగా, అతను మీ వాళ్ళని చూస్తే రెచ్చిపోవడం తప్ప లొంగిపోవడం జరగదు. మంచితనంతో అతను నేను లొంగదీస్తాను. కానీ మీరు చేయాల్సిన సహాయం ఒకటి. వెతుకుతున్న మీ బలగాన్ని వెంటనే వెనక్కి పిలిపించండి. నా వెంట మీ వాళ్ళని ఎవరిని పంపించకండి. మీ జీపు మెగాఫోన్ నాకు కావాలి. వెళ్ళి ఆ ఏర్పాట్లో చూడండి. అలాగే సార్. మోటార్ బండి వచ్చింది. దండాలు ధర, దండాలు దండాలు దొర. పెద్దోడు మా దండాలు ఎడతారు ఏంది ధర? పెద్ద చిన్న ఏముంది దొర. మీరు మనుషులే, మేము మనుషులే. మమ్మల్ని మడుసులన్న మడిసి ఇంతవరకు నువ్వు ఒక్కడవే దొర. అందుకే కంటపడంగానే నీకు మొక్క బుద్ధి అయింది. ఓ అయ్యా, ముత్త ఊసులేనేటి? కొత్తగా ఒక పెద్ద మనిషికి మర్యాదగిరి ఏదో చేసేది ఉందా లేదా? మరిసిపోయిన రండి దొర, రండి. చూసుకోండి దొర, చూసుకోండి. ఏం పుచ్చుకుంటారు దొర? జుపాలు జుర్రుకుంటారా? పుట్టతేనే పుచ్చుకుంటారా? అన్ని తర్వాత కోయదరా. ముందు మేము వచ్చిన పని కావాలి. ఏం పను చెప్పు. లటుకు చెప్తే చిటుకుని చేసేస్తాం. ఏం లేదు దొర. ఈ మధ్య అడవిలోకి ఎవరైనా కొత్త మనిషి రావడం చూసారా? ఏంది దొర? టోపీ పోలీసు వాళ్ళు వచ్చి కూడా ఇదే మాట అడిగి మా పేనాలు తీసిండ్రు. దొంగోడు తప్పించుకుని ఈ అడవిలో దూరిండా ఏంది? అవును దొర. అతని అడవిలో ఎక్కడన్నా సరే వెతికి పెట్టుకోవాలని వచ్చాం. కానీ ఎలా తెలుసుకోవడం? అట్టనా? ఏ గుహల నక్కిండు, ఏ సొరంగంలో దూరిండు, ఏ పొదల పొంచుండు. ఇంత పెద్ద అడవిలో ఏడని ఎతుకుతారు, ఈ అట్టని పట్టుకుంటారు. కొలేసి పట్టేస్తామని చెప్పరాదు, ఎందుకు ఓదర కొడతావు? దొర, ఆ చెట్టు మీద ఉన్నది అది ఉప్పుడప్పు. ఉప్పుడప్పు ధర, ఉప్పుడప్పు. ఉప్పుడప్పంటే ఉప్పుడప్పంటే ఉప్పుడప్పే. అదే ధర. ఇసుమంటే కోసడు దూరానికి ఒకటి ఉంటది. కనుసూపు దూరంలో మేకం కాని దొంగోళ్ళు కాని టోపీ వాళ్ళు కాని కంటపడితే ముందు చూసిన డప్పు కొడతాడు. అది ఇది రెండో మనిషి అందుకుంటాడు. అది ఏదేది ఎట్టట్ట చదువుకోవాలో అట్టట్ట చదువుకుంటాం. దొర, నేను ఒకసారి డప్పు కొట్టి చూడొచ్చా? అది అడగాలనా ధర? ఓ ఈరిగా కిందికి దిగిరారా, అయ్యో వాయిస్తాడంట. రండి ధర, రండి. ఎక్కండి ధర. నేను అట్టాను, ఎక్కండి ధర.
తెలిసిందా? అవును ఉషా, విక్రమ్ ఏ పరిసరాల్లో ఉన్నాడు. నేను ఇచ్చిన డ్రమ్ సిగ్నల్స్ తో మనం వచ్చామని అర్థం చేసుకున్నాడు. తను పొగ సిగ్నల్స్ తో సమాధానం పంపించాడు. ఎవరు పంపించాడన్నయ్య? ఇక్కడికి తనే వస్తానా? మనల్ని ఇక్కడికి రమ్మనా? తను రాలేదని నువ్వు రావద్దని. కంగారు ఉషా, పొగ సంకేతాలను బట్టి విక్రమ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. మన ఇద్దరం చెరువుకు వెళ్ళి విక్రమ్ కలుసు. నాకు ఎంత ఉంటుందిలే తల్లి. ఈ అడిగిన కోనకోనంతా నాకెరికే కదా. ఈ పుంజును నీలే. వస్తుందరా? మంచి ఇద్దరా ఆ గుంటడి వంకొస్తే మేము అట్టుకుని అప్పచెప్ప. ఉషా, పదండి. నేను ఉషా నీకోసం వెతుక్కుంటూ వచ్చా. నువ్వెక్కడ బయట రావాలి. ప్లీజ్ కమ్ ఆన్. మీరు నా కోసం వెతకద్దు. 700 పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. నేను ఇప్పుడు పోలీసులతో రాలేదు. నేను ఉషా వచ్చా. నేను నిజమే చెప్తున్నా. నేను ఇప్పుడు రాను. ప్లీజ్ గో బ్యాక్. విక్రమ్, నా మీద నీకేమాత్రం కరువు ఉన్నా నా ముందురా. నన్ను ఈ స్థితిలో చూసుకోవాలనుకుంటారు సార్? విక్రమ్, బాధపడకు. మీ శిష్యుడిగా అందరభినందనలు అందుకుని మిమ్మల్ని గర్వపడేలాగా చేసిన ఈ విక్రమ్ ఈ రోజున ఒక హంతకుడుగా మారి ప్రజల దృష్టిలో నేరస్తులుగా నిలబడి పోలీసులు వెంటాడబడుతున్నందుకు మీరు నన్ను ఆశ్రయించుకుంటున్నారు కదా? విక్రమ్, సార్, నేను ఇలా మారడానికి ఈ స్థితికి దిగజారడానికి కారణం ఏంటో తెలుసా సార్? నన్ను పెరిగిన నా చెల్లెలు దారుణమైన మానభంగానికి గురై చంపబడింది సార్. 3 కిరాణాల కామానికి బలైంది సార్. బట్టలతో మంగళవారం మధ్య నా చెల్లెల్ని పెళ్లి పీటల మీద కూర్చోబెడతాను వచ్చాను సార్. కానీ చౌబాజాల మధ్య పాడకట్టి తలకొరి పెట్టి తగలబెట్టాను సార్. తగలబెట్టాను. విక్రమ్, విక్రమ్, సార్, ఆ అన్యాయానికి అమానుషంగా జరిగిన 2 హత్యలకి కారకులు ఎవరో తెలుసా సార్? ధనబలంతో, తండ్రుల అధికార మతంతో ఏ అన్యాయం చేయడానికైనా వెనుకాన్ని 3 రాక్షసులు. చట్టాన్ని రక్షిస్తూ ప్రజలను రక్షించవలసిన ఐజీ కొడుకు, న్యాయాన్ని పరిరక్షించి ధర్మాన్ని కాపాడవలసిన న్యాయమూర్తి కొడుకు, చట్టాన్ని న్యాయాన్ని పవిత్రంగా అమలు జరపాల్సిన మంత్రి కొడుకు, జంతువుల కన్నా క్రూరంగా ప్రవర్తించి వాళ్ళ కామానికి నా చెల్లెల్ని బలి తీసుకున్నారు. అడ్డొచ్చిన స్త్రీలను కూడా చంపేశారు. అందుకు వాళ్ళని శిక్షించాల్సింది నువ్వు కాదు విక్రమ్. ఎందుకు కాదు సార్? నాకు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పండి, దుర్మార్గులైన వాళ్ళ 3 శిక్షించండి అని ప్రాధాన్యపడ్డాను.
కానీ వాళ్ళు నేను నక్సలైట్ ని తీవ్రవాది నేను ముద్ర వేసి నన్ను కటకరాలు వెనక నెట్టడానికి ప్రయత్నించారు. వాళ్ళ పిల్లలు చేసిన నేరాలను నిరూపించే ఆధారాలను మాయ చేసి నేరస్తులను తప్పించారు. అది న్యాయం, ధర్మం. నేను వాళ్ళ దుర్మార్గంపై తిరగబడి అనీచులను అంతం చేస్తే అది అధర్మం, అన్యాయం. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు ఎక్కడున్నాయి సార్ చట్టం, న్యాయం? డబ్బు కోసం, పదవి, అధికారాల కోసం ఎంత అక్రమాన్నైనా జరిపించడానికి వెనుక రాజకీయ నాయకుల గుండెల్లోనా, పోలీసు అధికారుల చేతుల్లోనా? నీ ఆవేశం ఏమిటో, ఆక్రోశం ఏమిటో నాకు తెలుసు. ఎవరో కొందరు చేసిన అన్యాయానికి గురై గాయపడ్డ నీ మనసుకి లోకం అంతా అలాగే కనిపిస్తుంది. కానీ అందరూ అలాంటి వాళ్ళని దూషించడం తప్పు. నీకు జరిగిన అన్యాయం ప్రజలకు, ప్రభుత్వానికి తెలియాలంటే నువ్వు అడవులో దాక్కోవచ్చు. నాతో నీకు న్యాయం జరిగేటట్టు నేను శిక్ష పడేట్టు నేను చేస్తాను. కమాన్. నిజం విక్రమ్, నీ గురించి అన్నయ్య నేను ఎంత కలవరపడుతున్నావో అర్థం చేసుకో. నిన్ను పట్టించుకోవాలని మమ్మల్ని కాదనుకో. దయచేసి మాతో వచ్చే. మేమే కాదు, నీకు న్యాయం జరిగేలా చూడడానికి ప్రజలున్నారు, ప్రజలున్నాయి. నీ నిజాయితీ నిరూపించి చెప్తున్నారు. దేశ రక్షణకు అంకితం చేయాల్సిన నీ జీవితంలో తెలుసు. నా మాట వినండి. ఆ దుర్మార్గుల్ని చంపేదాకా నాకు మనశ్శాంతి, నా చెల్లెలకు ఆత్మశాంతి ఉండదు. మిగిలిన ఒక్కడిని కూడా చంపేశాక తప్పకుండా లొంగిపోతాను సార్. హింసకు హింస సమాధానం కాదు. పగ, ప్రతీకారాలతో రెచ్చిపోతూ నీ చెల్లెల ఆత్మశాంతి గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నా. కానీ శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత గల పౌరుడిగా, దేశక్షేమం కోసం ప్రాణత్యాగం చేయాల్సిన వీరజవానుగా ఎందుకు ఆలోచించు? నీ మీద ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో కమాండింగ్ ఆఫీసర్ గారికి మాటిచ్చి వచ్చాను. మమ్మల్ని అందరినీ కాదని ఉరికమ్ము ఎక్కారని కోరుకో. నీకు న్యాయం జరిగే వరకు నేను నిద్రపోను. నా మీద నీకేమాత్రం నాతో వచ్చాయి. ప్లీజ్ విక్రమ్, కమా. మిస్టర్ అశోక్, నాకు చెప్పిన ప్రకారంగా విక్రమను మాకు అప్పగించు. కమాన్. గురుదక్షిణ పేరుతో ఇంతనే వంచిన విక్రమ్, నిజంగా నాకే చరిత్రలో ఇక ముందు ఏ శిష్యుడు, ఏ గురువునైనా సరే నమ్మకూడదన్న సరికొత్త పాట నేర్పారు. దాగాతో, మోసంతో నన్నెవ్వరూ ఆపలేరు. నా ధ్యేయాన్ని మార్చలేరు. నాకే పాపం తెలియదు. పోలీసుగా ప్రవర్తించు. ఇక్కడ మాకు అప్పగిస్తానని మాట ఇచ్చి ఇప్పుడు తప్పిస్తావా? తప్పుగా. వాట్ నాన్ సెన్స్. నన్నే మోసం చేసి నిర్మోసం చేశానంటావా? మీరు వస్తే అప్పుడు పోతాడు. నా వెంట రావద్దని చెప్తే పోలీసు ఉద్యోగం చేస్తూ కూడా దొంగలు అలా రాక్షసులు చేశాను. మనుషుల్ని మార్చడం కాదు, ఏ మార్చడం తప్పనే మీకు ముఖ్యం అనుకుంటే నువ్వు తప్పండి. నిన్ను చంపాలో, వచ్చిన చోటకి పంపాలో తర్వాత ఆలోచిస్తాను. అడ్డువే.
ఇంతమంది పోలీసులు ఇన్స్పెక్టర్లు సారా వీరులు ఉండి ఒక్కడిని పట్టుకోలేకపోయామని చెప్పడానికి లేదు. గెట్ అవుట్ ఆఫ్ మై ప్రిమిసెస్. సారీ సార్, ఆ విక్రమను పట్టుకున్నాం, అరెస్ట్ చేశాం, మరో క్షణంలో అరెస్ట్ చేసేవాళ్ళం కూడా. కానీ మీరే అనవసరంగా అవకాశాన్ని పోగొట్టారు. నేనా? ఎస్ సార్, మీరే ఆ మేజర్ గారిని మా మీదకి అధిమాషకు పంపించారు. వాడేమో గూడుపుటాన్ని చేసి సమయానికి ఆ విక్రమ గారిని తప్పించేశాడు. ఆ మేజర్ గారు విక్రమ్ గారు కలిసి ఈ నాటకం ఆడుతున్నారని అనుమానం సార్. మేజర్ ఇంత పని చేశాడు. వెళ్ళండి, వెళ్ళి సిక్కు మొత్తం గాలించి విక్రమ్ ఎక్కడున్నా సరే పట్టుకోండి. దారుణ మానభంగానికి పైశాచిక చర్యలకు బలైన 2 చావు యాక్సిడెంటల్ డెత్స్ గా మార్చి తప్పుడు రిపోర్ట్లు రాసి దుర్మార్గుల్ని రక్షించారు. అందువల్ల ఏమైంది డాక్టర్? ఒక అమాయకుడి గుండె మండింది. నిజం తెలుసుకున్న ఆ వ్యక్తి నిలువునా దోషులను అంతం చేశాడు. ఇప్పుడు మరో ప్రాణం తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. రేపు మిమ్మల్ని అందుకు కారకులైన తక్కిన వాళ్ళని ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరో చెప్పలే స్థితిలో ఉన్నారు. మిస్టర్ అశోక్, డాక్టర్, దేవుడు తీసుకెళ్లే ప్రాణాన్ని కాపాడగలిగిన దేవుడి మనుషులు మీ డాక్టర్లు. అలాంటి వృత్తిలో ఉండి కూడా 2 నిండు ప్రాణాలు పోవడానికి కారకులయ్యారంటే అది ఎంత దారుణమో ఒకసారి ఆలోచిస్తుంది. డాక్టర్, మీ నిజాయితీ వృత్తి ధర్మాన్ని ఇప్పటికైనా నిలబెట్టుకోండి. మిస్టర్ అశోక్, స్వార్థంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించారు. మీ మాటలతో మళ్లీ మనిషిని నేను నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. పదండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఉద్యోగం పోతుందని, నా కుటుంబానికి అన్యాయం జరుగుతుందని బెదిరించిన పై అధికారులకు భయపడి ఇన్నాళ్ళు చేతులు కట్టుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. మీరు ఈ రోజు నా భయాన్ని తొలగించి నాకు కొత్త ఊపిరి పోశారు. జరిగిన వాస్తవాలను వెల్లడి చేయడానికి ఒక బాధ్యత గల పోలీస్ అధికారిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. డియర్ ప్రెస్, మిలిటరీ కమాండో విక్రమ్ చేసింది ఘాతకం, ఘోరం, పైశాచి కూర్చోమని, అతను మిలిటరీ ట్రైనింగ్ పొందిన నక్సలైట్ అని మీ పేపర్స్ తాటికాయంత అక్షరాలతో ప్రచురించారు. దాంతో మీ బాధ్యత ముగిపోయిందనుకున్నారు. కానీ దేశ రక్షణ కోసం ప్రాణాలు ధారపోయడానికి సిద్ధపడిన బాధ్యతాయుతమైన కమాండో ప్రాణాలు తీసే హంతుడుగా ఎందుకు మారాల్సి వచ్చిందో మీరెవరూ ఆలోచించలేదు. ఆ హత్యలకు దాగి ఉన్న నిజాలు ఆరా తీయలేదు. మీరు చేశారా పని? చేశాను. ఆ వివరాలు తెలియజేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మీరు ఆరా తీసిన విషయాలు ఏమిటో చెప్పండి. నిజం తెలితే అవి ప్రచురిస్తాం. థ్యాంక్ యూ. ఆ విషయాలు నేను చెప్పేస్తున్నా.
వాడితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న గవర్నమెంట్ డాక్టర్ గారిని, ఇన్స్పెక్టర్ గారిని మీరే స్వయంగా ఇంటర్వ్యూ చేసి నిజానిజాలు తెలుసుకోవడం మంచిది. డాక్టర్, హోమ్ మినిస్టర్ ఐజీలపై ముఖ్యమంత్రి చర్య, పదవుల నుండి తొలగింపు. కొడుకులు చేసిన హత్యలను కప్పిపుచ్చడానికి హోమ్ మినిస్టర్, ఐజీ, జడ్జీల అధికార దుర్వినియోగం. మిలిటరీ కమాండోని హంతకుడుగా మార్చిన దారుణ సంఘటన. ఎస్ఐ డాక్టర్ ప్రెస్ ముందు సాక్ష్యం. అవినీతి పరులకు ప్రభుత్వంలో స్థానం లేదని ముఖ్యమంత్రి ప్రకటన. గోవిందా గోవిందా. ఓలా హోంమంత్రి బావా, నా బొంద ఇంకా హోంమంత్రి ఏమిటి, మాజీ హోంమంత్రి బావా, పవిత్రమైన నీ హోంమంత్రి మేజర్ గారు, డాక్టర్ గారు, ఎస్ఐ గారు కలిసి పవిత్రంగా ముచ్చేశారు. వాళ్ళంతా చూడాలి. బావా బావా. ఎన్నింటి వస్తాలు లెక్క పెట్టినట్టు సొంత డిపార్ట్మెంట్ కుట్టే రట్టు చేస్తావట్రా. మా గడ్డి తినాల్సినంత తిని అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెడతారా? మిమ్మల్ని అందరినీ బతికొండగానే పోస్ట్ మార్టం చేస్తారా? మేజర్, మేము అన్నంత పని చేయకముందే మర్యాదగా చెప్పు. ఆ విక్రమాన్ని ఎందుకు తప్పించావు? ఎక్కడ దాచావు? ఎందుకంటే మోసం చేశావు? చెప్పు. మిస్టర్, ప్రజల్ని, ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించాల్సిన మీరే ఇలా గూండాలుగా, రౌడీలుగా అక్రమాలకు పాల్పడటం అంత మంచిది కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, విక్రమ్ ఎక్కడున్నాడో నాకు తెలియదు. కానీ మీరెంత కట్టుదిట్టం చేసినా ఆ మూడో వ్యక్తిని కూడా అంతం చేయని నిద్రపోవడం మాత్రం నాకు బాగా తెలుసు. ఎస్, అలా జరగకుండా ఉండాలంటే మమ్మల్ని వదిలిపెట్టండి. మీ అబ్బాయిని ఎక్కడ వచ్చారో చెప్పండి. నా ప్రాణం ఉంటేనే సరే కాపాడతాను. మేజర్, నీ కళ్ళబొల్లి మాటలు విని మళ్ళీ మోసపోవటానికి మేము దద్దమలంటాం. వీళ్ళలో ఎవడొచ్చి కోర్టులో సాక్ష్యం చెప్తారో చూస్తాను. సార్, వీళ్ళను ఐస్ ఛాంబర్ లో పడేయండి. నేను దిలీప్ దగ్గరే ఉంటాను. విక్రమ్ గారు ఆ చూపు తెలిసినా వాడు ఇక్కడికి వచ్చినా నాకు వెంటనే కబురు చేయండి. అలాగే. ఏమి, నా కొడుకును పట్టణ పెట్టుకున్న వాడి ప్రియురాలివి కదూ. వాడు నా కొడుకును చంపి నా గుండె మండించాడే. నేను నిన్ను నాశనం చేసి వాడి గుండె మండిస్తాను. అప్పుడు నా పగ కల్లాడుతుంది. ఏ తప్పు వల్ల రెండు ప్రాణాలు బలయ్యాయో అదే తప్పు మళ్ళీ నువ్వు చేసి అల్లకల్లో సృష్టించు. దానికి తగిన ఫలితం అనుభవిస్తావు. ఇప్పుడు అనుభవించబోయే ఫలితం ఏంటో కళ్ళారా చూడరా. వీళ్ళని తీసుకెళ్ళి ఐదు సంబర్లో దోసి.
ఇది ప్రకటన చెప్పు. చెప్తాను చెప్తాను. డాడీ డాడీ నేనేం చేయొచ్చు, ఏం చేయొద్దు, నేను చంపచ్చు, ప్లీజ్ నేను చంపచ్చు, ప్లీజ్ చూస్తుంది, దయచేసి నన్ను చంపచ్చు, ప్లీజ్ వద్దు వద్దు. నా చెల్లెలు ఇలాగే మీ కాళ్ళ వేళ్ల పడి బోరు నేర్చినప్పుడు ఏమైపోయిందిరా మీ దయా జాలి? నా చెల్లెల పట్ల పైశాచికంగా ప్రవర్తించినప్పుడు ఏమైపోయిందిరా ఈ భయం? ఒరేయ్! సారని పిలిచి అర్హత పోగొట్టుకున్నాం. ఉద్రేకంతో ఆవేశంతో పశువులా మారిపోయాం. దోషులను శిక్షించడానికి న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయని మరిచిపోయి బాధ్యతారహితంగా నీ ఇష్టం వచ్చేట్టు ప్రవర్తించావు. ఈ మేజర్ అశోక్ తన జీవితంలో మొట్టమొదటిసారిగా తల వంచుకునేలా చేశావు. ఒకప్పుడు నీ గురించి ఎంత గర్వంగా పొంగిపోయేవాడిను, అంతకు 1000 రెట్లు నువ్వు చేసిన దారుణాలకి సిగ్గుపడుతున్నాను. అవును, నేను చేసింది పొరపాటే. కానీ నేను ఈ పొరపాటు ఎందుకు చేశాను? నా గుండె ఎన్ని ముట్టయితే నేను ఈ పని చేశాను. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను నా బంగారు తల్లిని. 3 కిరాతకులు ఒకరి తర్వాత ఒకరు అమానుషంగా నాశనం చేస్తున్న దృశ్యం నా కళ్ళ ముందు కనబడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. నా చెల్లెల్లాంటి ఎందరో ఆడపడుచులు అన్నయ్య అందుకు కారకులైన నీచుల్ని మన దేశాన్ని నామం చేస్తున్న దేశ ద్రోహులుగా భావించాను. నా చెల్లికి నీ అన్యాయం రే చెల్లికి జరగకూడదని నీ పనిచేశాను. నేను చేసిన తప్పుకు నన్ను శిక్షించండి, విడిదించండి. అంతేగాని మిమ్మల్ని సారనుకు కోల్పోయానని చట్టాన్ని ఎదిరించిన ఒక నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తాను సార్. నన్ను చట్టానికి అప్పగించండి సార్, చట్టానికి అప్పగించండి. ప్లీజ్ సార్.